ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురయ్యింది. ఏంట్రా రషీద్, పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు? ఎంజాయ్ అని అంత మెల్లగా అంటావేంటన్నా? ఇది మామూలు విషయమా? మేము సెమీస్కి చేరుకున్నాం. అటు ఇటు అయితే కప్పు కూడా కొట్టి పడేస్తాం. అబ్బబ్బా, ఏం ఆడారా! అంచనాలు లేకుండా వచ్చి అందరినీ ఆగమాగం చేసేశారు కదరా. మీ టీంను చూస్తే నాకే భలే ముచ్చటేస్తోంది. బాగా కష్టపడ్డామన్నా. చిన్న పెద్ద టీం అని లేకుండా అందరితో పోరాడినాం. లక్కుతో ఏ మ్యాచ్ గెలవలేదు, స్వయం కృషితో సాధించినాం. నిజమేరా, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి మీరేరా రియల్ ఎగ్జాంపుల్. వరల్డ్ కప్కు ఇంకో 2 అడుగుల దూరంలో ఉన్నామన్నా. అన్నీ బాగా కుదిరితే ఫైనల్లో కలుద్దాం. ఏ రషీద్, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలిరా. మీరు ఇక్కడి వరకు రావడమే గొప్ప. ఫైనల్ వెళ్ళాలన్న ఆశని వదిలేసి బ్యాగులు ప్యాక్ చేసి పెట్టుకోండి రెడీగా. బ్యాగులు సర్దుకోవాల్సింది మీరు. T20లో మీరు కూడా ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. మీరేదో పిసికేసిన వాళ్ళలాగా ఎక్కువ బిల్డప్లు ఇవ్వకండి. ఒరే, మేము కప్పు కొట్టకపోయినా పెద్ద టీం అన్న ట్యాగ్ మాకుంది. కానీ మీరు అండర్ డాగ్స్ అంటారు, చిన్న టీం అంటారు. ఇదిగో మార్కరం, వాళ్ళని తక్కువ అంచనా వేయకు నువ్వు. కరెక్టే, మీరు పెద్ద టీమే. కానీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదంటే ఇప్పుడు వాళ్ళతో సమానంగా ఉన్నట్టే కదా. కోహ్లీ, మ్యాచ్ మీకు మాకు కాదు కదా, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? ఏమన్నా ఉంటే మనం ఫైనల్లో చూసుకుందాం. మాకెందుకు సంబంధం లేదు. మీలో ఎవరు గెలిచినా ఫైనల్ ఆడాల్సింది మాతోనే కదా. అందుకే మీ మీద ఒక కన్నేసా. ఎవరు గెలిచినా ఏంటి కోహ్లీ, గెలిచేది మేమే. మీతో ఫైనల్ ఆడేది కూడా మేమే. ఇంకా ఎక్కువ మాట్లాడితే కప్పు కొట్టేది కూడా మేమే. మిమ్మల్ని ఫైనల్ దాకా వెళ్ళనిస్తేనే కదా మీరు కప్పు కొట్టేది. అరే పిల్లబచ్చా, ఏదో ఫ్లూక్లో 4 మ్యాచ్లు గెలిచి సెమీస్ రాగానే పెద్ద టీం లాగా ఫీల్ అవ్వకు. మీరు ఇంకా పసికొనలే, మేము పసికొనలమా. గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ నిండా ముంచేసి సూపర్ 8లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి మరీ ఇక్కడ దాకా వచ్చాం. ఇక నుంచి మాది పెద్ద టీం. ఎవడైనా పసికొనలు అన్నారో వాళ్ళను పిసికేస్తాం. రే రషీద్, ఎందుకురా అంత బిల్డప్ నీకు? మేము లక్కుతో గెలిచి ఇక్కడ దాకా రాలేదు, మెరిట్తో వచ్చాం. ఆ మాత్రం బిల్డప్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కరోజే లేరా. మాతో ఓడిపోయాక ఈ బిల్డప్లన్నీ గాలికి పోయి గ్రౌండ్ రియాలిటీ ఏంటో మీకే తెలుస్తుందిలే. మీకు ఆఫ్ఘన్ దెబ్బ ఇంకా పడలేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. వన్స్ మాతో ఆట మొదలయ్యాక వేట ఎలా ఉంటుందో చూపిస్తాం. వేటాడడానికి మీ దగ్గర ఏముందిరా? మహా అయితే బౌలింగ్ కాస్త బాగుంది. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి? మా బౌలింగ్ దెబ్బకు మీరు 100 లోపే అలౌట్ అవుతారు. మా బౌలింగ్ బాగుందని నువ్వే ఒప్పుకున్నావు కదా. ఆ బౌలింగ్తోనే మిమ్మల్ని 90కి అలౌట్ చేసి గెలిచేస్తాం. అయినా మీ బౌలింగ్లో బలంగా ఉండేది స్పిన్ రా. తెలుసు కదా నేను స్పిన్ ఎలా ఆడతానో, ఉఫ్ అని ఊదేస్తాను. అవునరా రషీద్, హెన్రీ క్లాసన్ బాగా గుర్తు చేశాడు. నేను కూడా స్పిన్ మంచిగా ఆడతాను. ఇక మీరు మా 2 వికెట్లు తీసేలోపు మ్యాచ్ అయిపోయి మేము గెలిచేస్తాం కూడా. అంటే ఇప్పటిదాకా మేము మ్యాచ్లన్నీ స్పిన్ బౌలింగ్తోనే గెలిచామా? మా ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీసుకోలేదా? లాస్ట్ మ్యాచ్ చూడలేదా మీరు? మా ఫాస్ట్ బౌలర్స్ కూడా చిరుతుల్లాగా బౌలింగ్ చేస్తారు. స్పీడ్ కొంచెం తక్కువగా వచ్చినా వికెట్లు ఖచ్చితంగా తీసుకుంటారు. ఒరే ఆపండ్రా మీ పంచాయతీ. ఈ సెమీఫైనల్లో ఎవరు గెలిచినా మీకు ఫస్ట్ ఫైనల్ ఇదే. హ్యాపీగా సెమీఫైనల్ని ఫైనల్ని ఎంజాయ్ చేయక ఎందుకురా ఈ గొడవలు? నువ్వు భలే చెప్తావు కోహ్లీ అన్న. మీరేమో డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోతారంట, ఇంగ్లాండ్ పైన గెలిచేస్తారంట అని గొప్పలు చెప్పుకోవచ్చు. మేము మాత్రం గొడవ పడకుండా సైలెంట్గా ఉండాలా? అవునరా రషీద్, చూడరా కోహ్లీ మరి ఎంత పార్షియల్గా చూస్తున్నాడు. అయినా కొంచెం సపోర్ట్ మీకే ఉందిలే. ఎందుకు కోహ్లీ, పక్క దేశమానా? మేము పక్క దేశమా దూరం ఉన్న దేశమా అని చూడం, కష్టం చూస్తాం. మీరు ఎన్ని సంవత్సరాలుగా పెద్ద టీం అన్న ట్యాగ్ పెట్టుకున్నారు. ఎప్పుడైనా వచ్చారా ఫైనల్కు? కానీ వీళ్ళు చిన్న టీం. గత 4-5 సంవత్సరాల్లోనే ఇంప్రూవ్ అయ్యి సెమీఫైనల్ దాకా వచ్చారు. అందుకే కొంచెం మమకారం ఎక్కువ వాళ్ళంటే. అయినా గొడవ మొత్తం బాగా ఎంజాయ్ చేసావు, ఇంకా కొన్ని పుల్లలు కూడా వేసావు. ఇప్పుడు ఆపమంటున్నావు. అయినా మీకు ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది కదా, అది వదిలేసి మా వెంట పడ్డావేంటి? ఇంగ్లాండ్ మేము ఎలాగో ఊదేస్తాంలే, కానీ మీరు జాగ్రత్త. అసలే ఆఫ్ఘన్ కసిమీద్ ఉంది. చూద్దాం మాతో ఫైనల్కి ఎవరు వస్తారో. ఉంటా మరి, వెళ్ళి ఇంగ్లాండ్ టీంకు కూడా ఒక దమ్కి ఇచ్చొస్తా. కాదు హెన్రీ క్లాసన్, ఈ కోహ్లీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంగ్లాండ్ వీళ్ళు ఓడిచ్చేస్తారా? ఏమో, ఎవరికి తెలుసు, ఆ శివునికే తెలియాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే కొట్టేలాగే ఉన్నారు. కానీ కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవుతుంది కదా. అప్పుడేమైనా తేడా కొట్టిందనుకో, ఫైనల్స్లో మనం ఇంగ్లాండ్తో తలబడాలి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఫైనల్స్ ఇంగ్లాండ్ అని చెప్పి మాట్లాడకండి. మేమున్నాం కదా, మమ్మల్ని దాటుకొని వెళ్ళి అప్పుడు చెప్పండి ఈ కథలన్నీ. అయినా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా మ్యాచ్ జరిగేటప్పుడు వర్షం పడచ్చు, మీరు గెలవచ్చు, మేం గెలవచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో రషీద్.
ముందుగానే మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కొంచెం ఇబ్బంది పడతారు. మీరు చెప్పినా చెప్పకున్నా ప్రాక్టీస్ మేము కంపల్సరీ చేస్తాం. మీలాగా పెద్ద టీం అని ఊహల్లో ఉండి బతికేం, అందుకే ఇంత త్వరగా ఇక్కడ దాకా వచ్చాం. ఛీ, ఇన్ని సంవత్సరాలుగా ఫైనల్ రాకపోయేసరికి అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎలాగైనా సరే కప్పు కొట్టాల్సిందే, అప్పుడే బుద్ధి వస్తుంది. ఫస్ట్ వీళ్ళు ఓడించాలి. సరేలే ఏడెన్ మాక్రమ్, వెళ్దాం పదా. వీళ్ళతో ఏంటి మనకు మాటలు, వీళ్ళని సెమీఫైనల్లో ఓడించి అప్పుడు పిలుద్దాం కోటింగ్ ఇవ్వడానికి. మనం ఏంటి అనేది మ్యాచ్లో తెలుస్తుంది. వెళ్ళండి అమ్మా, స్పిన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ముందుగానే నాకు ఈ మధ్య చెయ్యి బలి తిరుగుతోంది.